దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా ఉగాది పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ ఉగాదిని తెలుగు నూతన సంవత్సరంగా ప్రతి సంవత్సరం చైత్రమాసం శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు. ఉగాది అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పచ్చడి. ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనం అని అంటారు. ఈ తెలుగువారి కొత్త సంవత్సరాది పండుగలో అత్యంత ముఖ్యమైన ప్రసాదం. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ జీవితంలోని కష్ట సుఖాలను, బాధలను, ఆనందాన్ని సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఉగాది రోజున షడ్రుచులతో కూడినటువంటి పులుపు, తీపి, ఒగరు, చేదు, కారం, ఉప్పు వీటన్నిటిని మిశ్రమంగా చేసి పచ్చడిగా స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా వసంత ఋతువులో వచ్చే శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి జీవితంలో వచ్చే మంచి చెడులను సమానంగా స్వీకరించి సమతుల్యతతో ముందుకు వెళ్లాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ ఉగాది రోజున షడ్ రుచులతో పులుపు, తీపి, ఒగరు, కారము, తర్వాత వేప పువ్వు, గోఘృతము వీటన్నిటిని మిశ్రమంగా చేసుకొని షడ్రుచులను పచ్చడిగా స్వీకరిస్తారు. ఉగాది నాడు ప్రతి వ్యక్తి సూర్యోదయాత్ పూర్వమే లేచి ఆ రోజు తైలాభ్యంగనం అంటే శరీరానికి తైలాన్ని, నువ్వుల నూనెను రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించి ఆ తర్వాత నూతన వస్త్రాలను ధరించి ఆ నూతన వస్త్రాలు ధరించిన తర్వాత తిలకధారణ చేసి పెద్దలకు నమస్కరించి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఒక కొత్త కుండలో ఈ యొక్క షడ్రుచులు ఏవైతే ఉంటాయో పులుపు, తీపి, కారము, ఒగరు, గోఘృతము మొదలైన వాటన్నిటిని, వేప పువ్వు మొదలైన వాటన్నిటిని మిశ్రమంగా చేసి దానికి ఒక ఆ కుండలో ఈ కంకణాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఈ షడ్రుచులను నింపి వాటన్నిటినీ కలిపి మన కులదైవానికి, ఇష్టదైవానికి నివేదన చేసి దానిని తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏదైతే ఈ వసంత ఋతువులో వచ్చే శారీరక రుగ్మతలు ఏవైతే ఉంటాయో ఆ రుగ్మతలు తొలగిపోయి అనారోగ్య బాధలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుందని ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి రోజు ఈ యొక్క షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడిని తీర్థంగా స్వీకరిస్తారు.